హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికి. మరి మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికి కూడా. మరి రాత్రి మరి అందరూ కూడా మరి డ్యాన్స్ ప్రోగ్రామ్ చాలా మంది రావడం జరిగింది. తమ్ముళ్ళు అన్నలు అందరూ వచ్చారు మరి మెల్లచెరు జాతరకి. మరి తిరుగు ప్రయాణంలో నిద్ర వస్తుండదు, కొంచెం జాగ్రత్త. రోడ్లు కూడా బాగా కందిపడి దగ్గర కొంచెం రోడ్డు కొంచెం డ్యామేజ్ అయింది. జాగ్రత్తగా పోవాలని కోరుకుంటున్నా. నిద్ర వస్తుండదు, ఎక్కువ తెల్లవారుజామున ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి కాబట్టి నిద్ర వచ్చినప్పుడు ఆగనే నిద్రపడిన 1 గంట 2 గంటలు నిదానం మీ ప్రయాణాన్ని కొనసాగించండి. జాతరలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలరు మీరు. ఓకేనా? జాగ్రత్త పోండి. బ్రదర్, ఎవరు మీది? ఏం చేస్తారు తమ్ముడు మీరు? ఫ్యాక్టరీలో సూపర్వైజర్ చేస్తాను సార్. ఏ ఫ్యాక్టరీ? మహా సిమెంట్ మహం. అవును సార్. మనకి శక్తివంతమైన సిమెంట్ ఫ్యాక్టరీ మన మెల్లచెరు మండలంలో. మనకి మెల్లచెరుకి గుండెగా ఈ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ వల్ల చాలా మంది ఉపాధి మార్గం పొందుతారు, చాలా కుటుంబాల జీవనం కొనసాగుతారు. థ్యాంక్ యూ బ్రదర్. ఇటు వచ్చారు మరి జాతరకు వచ్చారా? జాతరకు వచ్చాను సార్. జాతరకు వచ్చి మీ ఫాలోవర్ సార్. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూసి మీతో గుర్తుపట్టాను సార్. గుర్తుపట్టిన తమ్ముడు? మీ ఫాలోవర్ సార్ నేను. మీరు చేసే వీడియోస్ నేను ఎక్కడ ఉన్నట్టు నీకట గుర్తుపెట్టిన నన్ను. నేను వీడియోస్ చూశాను సార్ మీది. మీ వీడియో చూడటం వల్ల ఈ ముఖం ఆ ముఖం ఒకటా కాదని మ్యాచ్ చేసిన. అవును సార్, చూశాను. మీ చాలా హెల్ప్ చేస్తుంటారు పేదవాళ్ళకు కూడా. మాకు కూడా సాధనంత వరకు మిమ్మల్ని చూసి మీలాగా ఆదర్శంగా తీసుకున్నాం సార్. అలా చేద్దాం సార్. ఎందుకంటే మనం పేద కుటుంబాల నుంచి వచ్చిన, మనం ఏదో సంపన్న వర్గాలం కాదు, మనం మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి మన వంతు సాయం చేయాలా, మన బాధ్యత అది. పేదవాళ్ళకి సాయం చేస్తే భగవంతుడు సలహా చూస్తారు. మన పిల్లగాళ్ళందరూ కూడా ఏదో ఒక ఉపాధి మార్గం జాబులు దొరుకుతాయి. ఏమ్మా, మనం తినే దాంట్లో కూడా కొద్దిగా పెట్టాలి, ఒక ముద్ద పెట్టాలని మా తాత చెప్పేది. మా తాతగారు చనిపోయారు. మాది పేద కుటుంబం కానీ, అరే పోలీసు కావాలరా మనోడా నువ్వు, చాలా మందికి పేదవాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి మా తాత కాన్సెప్ట్ అది. కానీ ఆయన మాట ప్రకారం నేను కూడా ఉద్యోగం వచ్చింది. చిన్నప్పుడే నాకు పోలీస్ జాబ్ వస్తుందా నీకు అనేది అనమాట. 10 మంది పెద్దవాళ్ళు కూడా అనేది అనమాట. నేను ఇచ్చే గౌరవం కూడా బాగుంటుంది, అందరికి పలకరిస్తాను అనమాట. విలేజ్ లో వాళ్ళు దీవెనలు ఉన్నాయన్నమాట. మనకి ఈరోజు జాబ్ రావడం జరిగింది. ఏంటంటే హెల్ప్ చేద్దామని నా ఆలోచన పెరిగింది. మా భార్య కూడా హెల్ప్ చేయాలి పేదవాళ్ళకి అని చెప్పేసి మా భార్య కూడా మోటివేట్ ఎక్కువ చేస్తాను ఇంట్లో అనమాట. అందుకే నేను కూడా చేస్తాను. మీరు కూడా ఏంటంటే మమ్మల్ని చూసి మీరు కూడా చేయాలి, నేను హెల్ప్ చేయాలని నేర్చుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. భగవంతుడు ఉండు పైన నడిపించే దేవుడు ఆయనే మనకందరికి. ఆయన సాయం చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ తమ్ముడు. ఓకే, జై హింద్. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.